సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత పెనం పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. సో కొద్దిగా ఆయిల్ హీట్ కావాలన్నమాట. తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకునేసి నూనె వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. తర్వాత వచ్చి లవంగాలు కొద్దిగా ఒక 2-3 వేయాలి. నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా వేయాలి. కొద్దిగా వేసి బాగా వేయించాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3-4 వేయాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అంతా వేసుకొని ఫుల్గా రోస్ట్ చేయాలన్నమాట. ఒక అర స్పూని పసుపు వేయాలి. దాన్ని అంతా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి సాల్ట్ కూడా కొద్దిగా వేయాలి. ఒక టీ స్పూన్ వేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత సో సాల్ట్ పసుపు వేసిన తర్వాత కాసేపు ప్లేట్ మోయించి కాసేపు వేగించాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా వేగించాలి. నీట్గా వేగించిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ముందుగానే అర్ధగంట కలుపుకున్నాను నేను. ఉప్పు, కారం, పసుపు వేసి మీరు కలుపుకోవాలి. మీకు పెరుగు వేస్తే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను పెరుగు వేసుకోవటం వేసినాను. అర్ధగంట నానబెట్టిన అర్ధగంట నానబెట్టిన తర్వాత దీంట్లోకి వేసుకోవాలి. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత వేసి పెట్టాలి. తర్వాత కారం కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించాలి. సో ఇప్పుడు బాగా వేడైన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే అది వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు టేస్ట్ సరిగ్గా వచ్చేలేదు. 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా అంతా మిక్స్ చేసి 10-15 మినిట్స్ మూత వేసి అలాగే పెట్టాలన్నమాట. సిమ్లోనే పెట్టుకోవాలి. బాగా వేగించాలి. సో ఇలా వేసుకొని నీట్గా అంతా ఉడికించుకోవాలి ముక్కలు. ఇలా వేయిన తర్వాత కారం బాగా ముక్కలకు పడుతుంది అన్నమాట. సో 10 మినిట్స్ ఇలా మూత పెట్టిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ గరం మసాలా వేయాలి. చికెన్ మసాలా 2 వేస్తాను నేను. మీకు వచ్చి అనుకుంటే ఒకటి వేయచ్చు. వేసిన తర్వాత నీట్గా ఇలా కలపెట్టుకోవాలన్నమాట. ముక్కలకి బాగా అంతా పట్టాలి కదా, అందుకోసమే ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా మూత పెట్టేసి ఉడికించాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత
మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఈ కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం. ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గ